ఇన్ని సంవత్సరాలుగా ఆయన కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుని ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఆ స్థాయికి వెళ్ళాడు, నేషనల్ స్థాయికి వెళ్ళాడు. బట్ లైఫ్ ఇప్పుడు ఏంటనేది అందరూ బాధపడుతున్నటువంటి అంశం. సాటి సీనియర్ డాన్సర్లు కూడా వాళ్ళు బాబు మన స్టూడియోకి వచ్చి ఏడ్చారు. జానీ మాస్టర్ అటువంటి వాడు కాదు, ఆయన మీద ఒక రాజకీయ కోణమో ఒక కుట్ర కోణమో కంపల్సరీ జరుగుతుంది. మేము అంటే సార్ మీరు అన్నారు ఒక ఫ్రెండ్గా నేను సమాజానికి సొసైటీకి పనికొచ్చే వ్యక్తిని మాట్లాడతాను. ఇంతవరకు మీరు చెక్ చేసుకోండి. ఈ మాట సందేశ్ అన్న గారు ఒక చిన్న రిమార్క్ ఎక్కడ లేదు, మేము చెయ్యము, అలా కాదు, తప్పును తప్పే అంటాం, ఒప్పును ఒప్పే అంటాం. నేను జానీ మాస్టర్ నా ఫ్రెండ్ అయినా కూడా నేను తప్పని చెప్తున్నా. అదే మీరు మాట మంచి మాట అన్నారు. నిజంగా జానీ మాస్టర్ తప్పు చేస్తే ఉరి తీసేసేయండి. నిజం అంతే, అంతే, తప్పే కదా. సమాజాన్ని ఆయన ఒప్పుకుంటాడు, జానీ మాస్టర్ నేను తప్పు చేసిన కదా, నా మీద శిక్ష వేయని ఒప్పుకునే వ్యక్తి. ఎందుకంటే గతంలో కూడా మీకు తెలుసో లేదు, గతంలో కూడా దీన్ని లోతుగా డెత్గా వెళ్తే గతంలో కూడా అతని మీద ఒకటి ఇలాంటి చిన్న ఎలిగేషన్ వచ్చింది. అది మీరు ఇప్పుడు డాన్స్ అసోసియేషన్ కూర్చొని మాట్లాడే వాళ్ళని అడగండి. 6 మీద ఒక నింద వేశారు. 6 మీద నింద వేస్తే ఈయన వాళ్ళందరూ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఏం చేయకుండా సరే ఒకరి మీద వేసుకొని ఏదో ఫైన్ కట్టి వెళ్ళేదో ఇల్లు వచ్చేసాడు. అలాంటి వ్యక్తి